Now our students are coming to entertain us with a message-oriented skit. Students, come on, it's time to involve in your characters. నేటి సమాజంలో పిల్లలు ఎలా ఉన్నారంటే పెద్దలను తల్లిదండ్రులను గౌరవించకుండా వాళ్ళు ఎంత కష్టపడి చదివిస్తున్నా వాళ్ళకి వాల్యూ ఇవ్వకుండా వాళ్ళని ఎంతో చులకనగా చూస్తూ వాళ్ళని ఎంతో బాధపడుతున్నారు. వాళ్ళ విలువ ఇప్పుడు తెలియదు. రేపు వాళ్ళు కూడా వయసులో పెరిగి ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ మోస్తున్న బరువు బాధ్యతలను వీళ్ళు తీసుకున్నప్పుడు తెలుస్తుంది వీళ్ళకి అసలు తల్లిదండ్రులు అంటే ఏంటి, వారు ఎంత కష్టపడి ఏ లోటు లేకుండా తమను పెంచి పోషిస్తున్నారో అని. అలాంటి కొన్ని యథార్థ సంఘటనలను గుర్తు చేస్తూ మనల్ని మనం ఎంత సరి చేసుకోవాలో తెలియజేసేదే మన ఈ స్కిట్. ఒరే నాన్న లేవరా, టైం అయిపోతుంది స్కూల్ కి. అయినా 8, 9 అయ్యే వరకు పడుకుని ఉండకూడదురా, బద్ధకం వస్తుంది. లే నాన్న. ఇంకొంచెంసేపు పడుకుంటా అమ్మా, అయినా నాకు ఫీవర్ గా ఉంది, స్కూల్ కి వెళ్ళను. జ్వరమా? చూడ్ని. ఏం లేదు, ఉంటే టాబ్లెట్ వేసుకుని వెళ్ళు. నాకు పనికి టైం అయిపోతుంది, నేను వెళ్ళాలి. త్వరగా లేచి రెడీ అవ్వు. సరిగ్గా 4 తగిలితే జ్వరం గిలవన్నీ వదిలిపోతావు. లెట్స్ రెడీ అవ్వు. సీత, పనికి రావట్లేదా? రా, టైం అయిపోతుంది, మళ్ళీ ఓనర్ గారు తిడతారు. ఇదిగో వస్తున్నా. రే వికాస్, లంచ్ బ్యాగ్ పెట్టేసా. ఎంతసేపు చేస్తావు? త్వరగా రెడీ అవరా. అవుతున్నా కదా, కంగారేంటి? కంగారు కాదా? స్కూల్ కి వెళ్ళమంటే మాత్రం కంగారు రాదు, వెళ్ళి ఆడుకోమంటే, స్కూల్ ఎక్కడమంటే మాత్రం హుషారు వచ్చేస్తదే. ఓ తినేకి వెళ్తా, రోజు స్కూలు అని తినేస్తావు. సరే, నువ్వు రెడీ అయ్యి వెళ్తే నేను పనికి వెళ్తా. గుడ్ మార్నింగ్, సిట్ డౌన్. థాంక్యూ సార్. అది నేను చెప్పండి. చక్రి రేన్ సార్, వీరబాబు రేన్ సార్, నందు రేన్ సార్, వికాస్ అబ్సెంట్ సార్. అబ్సెంటా? ఏంటి 3 days నుండి స్కూల్ కి రావడం లేదు? పేరెంట్స్ కాల్ చేయాలి. హలో, నమస్తే అండి. హలో హలో, నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మేము స్కూల్ నుంచి మాట్లాడుతున్నాం. ఒక్క నిమిషం ఉండండి. లక్ష్మి, వికాస్ గారి స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది, చూడు. హలో అండి. హలో అండి, వికాస్ స్కూల్ కి రావడం లేదండి. రాలేదా? నేను ఉదయం పంపే వచ్చానండి. నాకు తెలీదు, నేను కనుక్కొని చేస్తా అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. అయింది లక్ష్మి. స్కూల్ నుంచి ఫోన్ చేశారు, మా వికాస్ స్కూల్ కి వెళ్ళలేదంట. నేను ఉదయం పంపే వచ్చా. ఏంటో ఈ పిల్లలు, మనం ఎంత కష్టపడి 4 రాళ్ళు వెనకేసి మళ్ళీ వాళ్ళని బాగా చదివించుకుందాం అనుకుంటుంటే బడికి వెళ్ళడానికి ఏడుస్తున్నారు. మనం ఇంత కష్టపడేది వాళ్ళ కోసమే కదా, కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. వికాస్, ఏంటమ్మా స్కూల్కి వెళ్ళలేదంటే ఏంటి? స్కూల్ నుంచి ఫోన్ చేశారు, ఉదయం రెడీ అయ్యావు కదరా. అది దారిలో వెళ్తుంటే కడుపు నొప్పి వచ్చింది, అందుకే వచ్చేసా. ఇలా తయారయ్యావేంట్రా స్కూల్కి వెళ్ళమంటే?
ఏంటి ఇప్పుడు నాకు బాగోపోయినా స్కూల్కి పొమ్మంటారా? ఇలా నన్ను విసిగిస్తే ఏం చేస్తానో నాకే తెలియదు. అరే మీకు గుడ్ న్యూస్ రా. ఏంట్రా? నేను కొత్త ఫోన్ కొనుక్కున్నా. ఫోనా? ఏది చూడని. చాలా బాగుందిరా. ఎలా కొన్నారా? ఇంట్లో ఏముంది, కొనకపోతే అన్నం తినని బెదిరించా, అంతే కొనేసారు. అయినా ఈ చదువులు గిదువులు మనకి ఎక్కట్లేదు. సో ఐ వాంట్ ఎంజాయ్మెంట్. ఇన్స్టాలో రీల్స్ చూస్తే ఎంజాయ్మెంటే వేరు. అబ్బా, నేను ఎలాగైనా సరే కొత్త ఫోన్ కొనిపించుకుంటా. అమ్మా అమ్మా, ఏంట్రా అరుపులు? నెమ్మదిగా పిలువు. అమ్మా, నాకు అర్జెంటుగా ఫోన్ కావాలి కాబట్టి నాన్నతో చెప్పు కొనమని. ఏంటి ఫోనా? ఇప్పుడు నువ్వు 6th క్లాస్ రా. 6th క్లాస్ ఫోన్ ఎందుకు చెప్పు? 6th క్లాస్ అయితే ఫోన్ వాడకూడదా? అదంతా నాకు తెలియదు. నాకు ఫోన్ కావాలంతే. కొనకపోతే నేను ఇంట్లోకి రాను. రే వికాస్, ఆగరా. వికాస్, ఏమైంది లక్ష్మి, అలా ఉన్నావు? ఏం చెప్పమంటావు సీత? 2 రోజుల నుంచి జ్వరం, ఒళ్ళు నొప్పులు కానీ పనికి రావడం తప్పలేదు. అయ్యో, ఇంతలా ఉండి ఎందుకు రావడం? విశ్రాంతి తీసుకోవాల్సింది. విశ్రాంతి తీసుకుంటే డబ్బులు ఎలా వస్తాయి? పిల్లాడికి ఫీజులు ఎలా కట్టేది? మేమిద్దరం ఇంత కష్టపడి మేము తిన్నా తినకుండా వాడిని చదివించేది ఎందుకు? వాడు బాధపడకూడదనే కదా. కానీ ఈరోజు వాడు ఎంత గొడవ చేశాడో తెలుసా? ఫోన్ కొనమని. ఎక్కడి నుంచి తెచ్చుకొనము ఈ కూలీ డబ్బులతో? ఈ కాలం పిల్లలకు అసలు అదేం అర్థం కావట్లేదు. వాళ్ళ సంతోషమే తప్ప అనుకున్న జరిగే వరకు సాధించుకు తింటున్నారు. మనం ఇంత శ్రమపడి ఆరోగ్యం బాగోకపోయినా కష్టపడేది వాళ్ళ కోసమే కదా. ఎంత మొండిగా తయారవుతున్నారో, గొడవ చేస్తున్నారు. అడిగింది ఇచ్చే వరకు. అయినా భయభక్తులు లేవు, బాధ్యతలు లేవు. అది కాదు, నేను ఇంత నీరసంగా ఉన్నానా? ఏమైంది అమ్మా అని కూడా అనలేదు. సరికదా, గొడవ చేసి బెదిరిస్తున్నాడు. అది వాడికి అవసరమైతే ఎంత కష్టమైనా కొంటా, కానీ బడికి వెళ్ళను, ఇంటికి రాను అంటున్నాడు. అసలు చదువు విలువ తెలియట్లేదు వీళ్ళకి. మనకు ఆ చదువు లేకే కదా ఇలా చెట్లంటా పుట్లంటా పడి కష్టపడుతున్నాం. మనలా మన పిల్లలు అవ్వకూడదనే కదా మన బాధ. కానీ అది అర్థం చేసుకోకుండా జులాయిలాగా తిరగడానికే చూస్తున్నారు. అక్కడ బాధగా ఉంది. గుడ్ మార్నింగ్, సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. టుడే మీకు ప్రోగ్రెస్ కార్డ్స్ ఇస్తున్నాం. టుమారో సైన్ చేసి తీసుకురండి. నందు, వికాష్. సార్ ఇది నాది కాదు సార్. ఇది నాది కాదు సార్. అరే నాదిరా. వికాష్, వీరబాబు. అదేరా నీకు ఇన్ని తక్కువ మార్కులు వచ్చినాయి. మీ పేరెంట్స్ చూస్తే అసలు నీకు సైనే పెట్టరా? ఈ మార్క్స్ మా అమ్మ నాన్న చూస్తే నాకు ఈరోజు భర్త పూజే. మా అమ్మని ఫోన్ కొనమన్నా ఈ మార్క్స్ చూసి కొన్నట్టేరా. పదండి ఇంక ఇంటికి వెళ్దాం. అమ్మా, ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చా, సిగ్నేచర్ చేయి. ఏంట్రా ఈ మార్కులు? నీ మార్కుల కన్నా మన ఇంటి నెల ఖర్చులే ఎక్కువ వస్తున్నాయి కదరా. నేనేం చేయను, నేను బాగానే రాసా. వాళ్ళే మార్క్స్ తగ్గించేస్తున్నారు. అదేంటి, వాళ్ళకి నీ మీద కక్ష, కోపమా? నేను ఇంత కష్టపడి చదివించేది నువ్వు గొప్ప స్థాయిలో ఉంటావని. నేను అలా చూడాలనుకుంటున్నా. అయినా మధ్య నీకు సరిగ్గా దెబ్బలు తగలక కొమ్ములు పెరిగిపోయాయి. ఇప్పుడు ఆ కొమ్ములన్నీ విరిచేస్తా. సీతా, కర్రెలా తీసుకురా. పోనీలేండి, ఈసారికి వదిలేయండి. ఏమక్కర్లేదు, ఇలేవి. ఏంటో కొట్టదు నాన్న.
నేను చదవను అంటావా? చెప్పు. రేపటి నుంచి పొలం పనులకు తీసుకెళ్ళిపోతా నాతో పాటు. అప్పుడైనా తెలుస్తుంది నీకు చదువు విలువ. పో. సైన్ చెయ్యి నాన్న. అమ్మ ప్రోగ్రెస్ ఇచ్చాను, సైన్ చెయ్యి నాన్న రాకుండా. రేపు మీ నాన్న లోపలే ఉన్నాడు రా. దొరికిపోయాను రా బాబు. వికాష్ ఏంట్రా మార్కులు? నేనేమో బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తావేమో అనుకున్నాను. నువ్వు ఇలా చదివితే డాక్టర్మో కలెక్టర్మో అయినట్టే. అయినా నీకు ఒక విషయం చెప్పనా? నీ గురించి బయట ఏమనుకుంటున్నారో తెలుసా? వాడితో తిరిగితే మీరు వాడిలాగా అవుతారు, చెడిపోతారు. వాడితో ఫ్రెండ్షిప్ వచ్చామంటున్నారు. ఇలా అంటుంటే మాకెంత బాధ కలుగుతుందో తెలుసా? పో నాన్న, ఎప్పుడు ఇలాగే చెప్తా వెళ్ళు. అమ్మా ప్రోగ్రెస్ ఇచ్చాను, సైన్ చెయ్యి. రే చక్రి, ఏంటివి మార్కులా ఇవి లడ్డూలా? ఇన్ని ఫీజులు కట్టి చదివించేది ఎందుకురా? ఆ వికాస్ గాడితో తిరగకురా అంటే నా మాట వినువు. అమ్మ అరవకు, బయట వికాస్ ఉన్నాడు, వింటే ఫీల్ అవుతాడు. వింటే వినని, నా బాధ వాడికి తెలియాలి కదా. వాడికంటే భయభక్తులు లేవు, తల్లిదండ్రులు మాట అంటే లెక్కలేదు. నువ్వు అలా తయారవుతున్నావే. ఏది ఆ గాడిలో ఇవ్వు. తెలుగు 10, హిందీ 8, ఇంగ్లీష్ 15, మ్యాథ్స్ 13, సైన్స్ 12. ఏది 20 దాటింది. పరీక్షలు వచ్చిన మార్కులు. నిన్ను మేపే కన్నా 2 గేదెలు తెచ్చుకుని పెంచుకోవడం మేలు. లీటర్లు పాలిచ్చి మమ్మల్ని పోషిస్తుంది. ఆ వికాసం వింటే ఫీల్ అవుతూనే ఉంది, కానీ మేము ఫీల్ అవుతానే లేదు. జానకి, ఆ చీపురా కర్ర ఉంటుంది కదా, అది ఎందుకో మన వాడికి పెట్టిన దుమ్ము ధూళి దయ్యం అన్ని బదులు కొడతా. నానా కర్ర ఎందుకు? నీకు పెళ్లి చేయడానికి నాన్న. అను పోనీలేండి, ఈసారికి వదిలేండి. లెగుస్తావు నిలబట్టావు. ఏంటి మా అమ్మ చెప్పింది నిజమేనా? నా కోసం ఇలా అనుకుంటున్నారా? మా అమ్మ నాన్నల మాట వినకుండా వాళ్ళని చాలా బాధ పెట్టా. అమ్మా అమ్మా, సారీ అమ్మా. ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు చెప్పిన మాట నేను వినలేదు, నిన్ను చాలా బాధ పెట్టా. లెక్క లేకుండా తిరిగా, కానీ మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ ఇలా అంటుంటే ఇంకా బయట వాళ్ళందరూ నా కోసం ఇలా చెప్పుకోవడం నాకు నచ్చలేదు. ఇంక నుంచి నేను చేసిన తప్పేంటో అర్థమైంది. ఇంక నుంచి నువ్వు చెప్పినట్టే వింటా, బాగా చదువుకుంటా, నీ పేరు నిలబెడతా. ప్రామిస్ అమ్మా. చాలురా చాలు, ఇదే నేను నీ దగ్గర నుంచి కోరుకునేది. మా అమ్మ నాన్న శుభ్రం కుమ్మేశారా, చీపురు విరిగిపోయింది, నా చీటీ కూడా చిరిగిపోయిందిరా. సచ్చాన్రా బాబు. సేమ్రా బాబు, మా ఇంట్లో కూడా ఇంతే. మీ ఇంట్లో మీ నాన్న చీపురు వాడితే మా ఇంట్లో మా నాన్న కర్ర వాడాడు. అది ఇరిగేదాకా ఒకే దంచుడు దంచాడురా. అవును కానీ వికాసేడ్రా, నిన్న మా అమ్మ తిడుతుంటే వినేశాడ్రా బాబు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాడు ఇంక మనతో తిరగడని, మన జాతికి చెందని ఏదో పని ఏదో చేస్తున్నాడంట. మన జాతికి చెందని పనా? ఏంటది? అదే చదవడం, బాగా చదివి ఏదో అవుతాడంట. అబ్బే మనకి సెట్ అవ్వలేరా. ఇన్స్టాలో కొత్త రీల్స్ వచ్చాయంట, చూద్దాం. ఇప్పుడు
ఆఫ్టర్ ఏ ఫ్యూ ఇయర్స్. చెప్పు. ఆఫ్టర్ ఏ ఫ్యూ ఇయర్స్. అబ్బా, ఎంత కంపు వస్తుందో! ఇందులో పని చేయలేక చచ్చిపోతున్నాను. నా వల్ల కావట్లేదు ఈ కంపు భరించడం. నాన్న, నేను ఈరోజు స్కూల్కి వెళ్ళాను. నాకు వెళ్ళాలని చదువుకోవాలని లేదు. ఒరే, ఎలా అనుకురా? నేను ఆ రోజుల్లో మా అమ్మ నాన్న చెప్పినా వినకుండా ఊళ్ళంట తిరిగేవాళ్ళం. అందుకే ఈ రోజు ఇలా మున్సిపాలిటీలో పని చేసుకోవాల్సి వస్తుంది. అదే చదువుకుని ఉంటే మంచి స్థాయిలో ఉండేటోళ్ళు. మీరన్నా చక్కగా చదువుకుని మంచి జాబులు చేయండిరా, మాలా కాకుండా. సరేనా, నేను వెళ్తాను. ఒళ్ళంతా ఒకటే నొప్పులు. రోజు ఈ బరువులు మోసి మోసి ఒళ్ళంతా హూనమైపోతుంది. ఒకరోజు కూడా రెస్ట్ ఉండట్లేదు నా జీవితానికి. రే బాబు, కొంచెం మంచినీళ్ళు తీసుకురారా. ఇదిగో తీసుకోనన్నా. అవును, కానీ నువ్వేంటి తయారవలేదు? స్కూల్కి పోవా? పడికా, ఈ రోజు వెళ్ళను నాన్న, కడుపు నొప్పిగా ఉంది. సరిపోయింది, నాకేం తక్కువ కాలేదు. అన్నీ నా పోలికలే. నా చిన్నప్పుడు మా అమ్మ నాన్న స్కూల్కి వెళ్ళమంటే నేను ఇలాంటి వేషాలే వేసేవాడిని. అబ్బా, నేనేం వేషాలు వేయడం లేదు నాన్న. నోరు మూయిరా, నువ్వు నాకు చెప్తున్నావా? అరే, మేము ఇంత ఆలోచించేది మీ బాబు కోసమే కదా. ఇంత ఫీజు కట్టి చదివిస్తున్నామంటే మాలా కాకూడదని. ఆ రోజుల్లో మేము చేసిన ఆ పనికి ఈ రోజు మేము ఇలా బాధపడుతున్నాం, ఇలా కష్టపడుతున్నాం. మా ఫ్రెండ్ ఉండేవాడు, వాడు మాలాగే ఉండేవాడు. బుద్ధిగా చదువుకొని ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నారు. అతను ఎవరో కాదు, మీ క్లాస్మేట్ సురేష్ వాళ్ళ నాన్న. మీరు కూడా బుద్ధిగా చదువుకొని తల్లిదండ్రులను విద్యను గౌరవిస్తేనే బాగుపడతారా. మీరు మా పిల్లలుగా, అదేరా మా ఆశ. అది కేవలం చదువు వల్ల మాత్రమే సాధ్యం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మేనేజర్, మేనేజర్ సార్ పిలిచారా? ఈ డిజైన్ ఈ రోజులో కంప్లీట్ అయిపోవాలి. క్లయింట్కి మెయిల్ పెట్టాలి, త్వరగా చెయ్యండి. ఓకే సార్. పెన్ తెచ్చుకోలేదు.
Sir, complete, sir. Okay, very good. You can go now. Okay, sir. గైస్ మీకు గుడ్ న్యూస్. ఏమిటి సార్? మన ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. మన కంపెనీకి 100 కోట్లు ప్రాఫిట్ వచ్చింది. ఇదంతా మనందరి సక్సెస్. లెట్స్ సెలబ్రేట్ అవర్ సక్సెస్. ఓకే సార్. ఫ్రెండ్స్, పేరెంట్స్ మాట విని చదువుకున్న వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు ఎలా ఉందో, చదువుకోకుండా పేరెంట్స్ మాట వినకుండా వాళ్ళని ఎదిరించి బెదిరించిన ఆనాటి కొడుకుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో. కాబట్టి ఈ స్కిట్ ద్వారా మేము మీకు చెప్పేది ఒకటే, దైవం మనకి ఇచ్చిన గొప్ప వరం భాగ్యం తల్లిదండ్రులు. కాబట్టి వారిని గౌరవించి ప్రేమించి వారి మాటలను విని వారు చూపే పాటల్లో నడుద్దాం. అప్పుడే మనం బాగుంటాం. రెండవది, పేదవారిగా పుట్టడం మన చేతుల్లో లేదు, కానీ పేదవారిగానే బ్రతకడం అనేది మన చేతుల్లో ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ రాకూడదంటే మనకున్న బలమైన ఆయుధం చదువు. ఆ జ్ఞాన తిమిరాలను దాటించేది చదువు. కాబట్టి తల్లిదండ్రుల మాట విని చక్కగా చదువుకుంటే గొప్ప స్థాయిలో గౌరవంగా ఉంటాం. మీకు మరొక ఉదాహరణగా చెప్పాలంటే, డబ్బు రాజకీయ పరిమిత ఉన్న వాళ్ళని ఈ సమాజంలో గౌరవిస్తారో లేదో తెలియదు, కానీ బాగా చదువుకుని కింద స్థాయి నుంచి పై స్థాయికి వచ్చిన వాళ్ళని మాత్రం తప్పక గౌరవిస్తారు. ఎందుకంటే నీకు ఏమీ లేనప్పుడు నిన్ను పట్టించుకుని వారంతా ఒక మంచి పొజిషన్ కి వచ్చాక, వీడు మనవాడురా, పలానా వారి అబ్బాయి లేదా అమ్మాయిరా అని అంటారు. అప్పుడు మన వల్ల మన పేరెంట్స్ కి కూడా మంచి పేరు గౌరవం దక్కుతుంది. అదే కదా వాళ్ళకి కావాల్సింది. అప్పుడు వాళ్ళకి మనకి కూడా ఆనందం. ఒక మాట, తల్లిదండ్రులను సంతోషపెట్టకపోయినా పర్వాలేదు, కానీ బాధ పెట్టే పిల్లలుగా మాత్రం మనం ఉండకూడదు. సో ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి స్కిట్ లో చూపించిన సిచ్యువేషన్ లో ఉన్న ఏ పిల్లలైనా ఎవరైనా సరే పేరెంట్స్ ని బాగా చూసుకుందాం, వాళ్ళని హ్యాపీగా ఉంచుదాం. అలా అందరూ ఉంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్. Such a hilarious, funny, as well as nice kid it was. We have to change our mindsets and respect our parents and also make them proud. Give them a huge clap.